నా స్థానం నాకు ఉండాల్సిందే రేపు ఎన్నికల సమయానికైనా అని చెప్పి ఆల్రెడీ బీఆర్ఎస్ అధిష్టానాన్ని క్లారిటీ ఇచ్చారు చేరిక సందర్భంగా అంటూ తెలుస్తోంది. మరి గతంలో కాంగ్రెస్లోకి వెళ్ళి మళ్ళీ తిరిగి బీఆర్ఎస్లోకి వస్తున్నటువంటి కోనేరు కొనప్ప క్యాడర్ విషయంలో ఎలా అడ్జస్ట్ చేసుకోగలుగుతారు అనేది మాత్రం కొంత చర్చనీయాంశంగా ఉన్నప్పటికీ కూడా ఆయనకి అక్కడ చాలా మంచి హోల్డ్ ఉంది, మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఆయన సొంత ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఇబ్బందికర పరిస్థితి ఏమి ఉండదు. చాలా ఈజీగా క్యాడర్ని తిరిగి కలుపుకోగలిగే శక్తి కూడా ఆయనకు ఉంది అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరిస్థితి ఏంటి అనే ప్రశ్న వచ్చినప్పుడు ఒకటి, బీఆర్ఎస్ ఆల్రెడీ హామీ ఇచ్చింది అధిష్టానం ఈ విషయంలో మీకు ఏం చేయాలో అది మేము చేయగలుగుతాం, ఎన్నికల సమయానికి ఎలా అకామిడేట్ చేయాలో అలా అకామిడేట్ చేయగలుగుతాం అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి అప్పటికే హామీ ఇచ్చిందని, ఇద్దరు కలిసి పనిచేయాలని, అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా కూడా కోనేరు కోనప్ప సపోర్ట్ బీఆర్ఎస్కి ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆయన మద్దతు చాలా అవసరమైంది అనేది కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే చేరిక చాలా సుగమమైంది అంటూ తెలుస్తోంది. మరి కాంగ్రెస్ ఈ విషయంలో ఏం మాట్లాడుతుంది అనేది మాత్రం వేచి చూడాలి. సహజంగా అధికార పార్టీ నుంచి మారి ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలకి నాయకులు రావడం అనేది చాలా రేర్ కండిషన్స్లో మనం చూస్తుంటాం. కోనేరు కోనప్ప చేరికని మనం రెండు రకాలుగా కూడా చూడొచ్చు. అంటే అధికార పార్టీలో ఉన్నప్పటికీ కూడా అసంతృప్తి కారణంగా తిరిగి తన సొంత పార్టీకి తిరిగి వచ్చారా అనే కోణంలో ఒకటి ఖచ్చితంగా మనం చూడొచ్చు. అట్ ది సేమ్ టైం ఆయన సొంత పార్టీ తిరిగి వచ్చినప్పటికీ పెద్ద నష్టమేమి లేదు, కాంగ్రెస్కి వెళ్ళి రావడం వల్ల బీఆర్ఎస్లో పెద్దగా ఆయనకి జరిగిన నష్టమేమి లేదు అనేటువంటి అభిప్రాయాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. క్యాడర్ ఆయనతోనే ఉంది అనేది కూడా తెలుస్తుంది. కాకపోతే కొంత ఆర్ఎస్ ప్రవీణ్ విషయంలోనే ఏం జరగబోతుంది అనేటువంటి చర్చ కొంత జరుగుతోంది. మరి ఆయన కూడా దీనికి సంబంధించి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అంటే ఏం లేదు, మేము కలిసి పని చేసుకుంటామని చెప్పే అవకాశం ఉంది అంటూ తెలుస్తోంది. మరి గ్రౌండ్లో ఏం జరుగుతుంది అనేది మాత్రం కొంత ఉత్కంఠను కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి, ఈ పరిణామానికి సంబంధించి మీ అభిప్రాయం ఎలా ఉంది? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి నిజంగానే కోనేరు కోనప్ప తిరిగి బీఆర్ఎస్లోకి రావడం వల్ల నష్టం జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? కోనేరు కోనప్ప తిరిగి బీఆర్ఎస్లో చేరడం అనేది కారణం ఏమై ఉండొచ్చు? అధికార పార్టీ నుంచి కాంగ్రెస్ నుంచి తిరిగి బీఆర్ఎస్లోకి ఎందుకు వచ్చారని మీరు అనుకుంటున్నారు? అలాగే బీఆర్ఎస్లో తిరిగి క్యాడర్ యాజ్ యూజువల్గా యాక్సెప్ట్ చేస్తుందా ఇలా, లేదంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లేదంటే కోనేరు కోనప్ప ఇద్దరిని కూడా ఎన్నికల సమయంలోపు ఎలా అకామిడేట్ చేసే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయనేది కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. రైట్, ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే చాలామంది కామెంట్స్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు కాబట్టి నేను కామెంట్స్ చదివే ప్రయత్నం చేస్తాను. ఎవరెవరి అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఈ అంశానికి సంబంధించి అనేది కామెంట్స్ నేను చదివే ప్రయత్నం చేస్తాను. ఒకసారి సిర్పూర్ టికెట్ కేసీఆర్ ఎవరికి ఇస్తారు అనే ప్రశ్నని ఆర్టీవీ అడిగింది. కోనేరు కోనప్పన ఆర్ఎస్ ప్రవీణ్ కుమారా అన్నప్పుడు కోనేరు కోనప్ప అంటూ 51% మంది అంటున్నారు, ఆర్ఎస్ ప్రవీణ్ అంటూ 49% మంది అంటున్నారు. అంటే ఆల్మోస్ట్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, 50-50 ఛాన్స్ కనిపిస్తోంది. ఇద్దరికి సమానమైనటువంటి ప్రయారిటీ ఇక్కడ కనిపిస్తోంది. చాలామంది ఎక్స్ప్రెస్ చేస్తున్నటువంటి అభిప్రాయాలు చూస్తే అట్ ది సేమ్ టైం కోనేరు కోనప్ప ఆర్ఎస్పీ మధ్య ఆర్టీవీ పంచాయతీ పెడుతుందని అడుగుతున్నారు శ్రీనివాస్. ఆర్ఎస్పీ సొంత జిల్లా అచ్చంపేటకు వెళ్తారు అంటూ కూడా చెప్తున్నారు. బట్ ఆర్ఎస్ ప్రవీణ్ ఇక్కడ మనకు తెలిసిన విషయమే, సిర్పూర్లో ఆయన కొంత పాగా వేయాలని ప్రయత్నించడం, కొంత హోల్ తీసుకునే ప్రయత్నం చేశారు. సో అది చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. యూనో ఏం జరుగుతుంది అనేది మీకు తెలియని విషయం ఏం కాదు. రైట్, అట్ ది సేమ్ టైం కమరపు విక్రమ్ కామెంట్ చేస్తున్నారు గుడ్ అంటూ. శ్రీనివాస్ బి కామెంట్ చేశారు ఇంతకు ముందు చేసినటువంటి కామెంట్, ఆర్ఎస్పీ సొంత జిల్లా అచ్చంపేటకి వెళ్తారు అంటూ ఆయన కామెంట్ చేస్తున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరో పార్టీలో చేరతాడు, అతనికి అలవాటే కదా అంటూ రఘురామ్ కామెంట్ చేస్తున్నారు. ఓర్ని హాయ్ అంటూ కామెంట్ చేశారు. ఆర్ఎస్కు తగిన గుణపాఠం అయింది అంటూ కూడా రఘురామ్ పోరిక కామెంట్ చేశారు. మరి ఎందుకు అనేది ఆయనే చెప్పాలి. అంటే గతంలో కేసీఆర్ని విమర్శించి తిరిగి అక్కడికే రావడం వలన, లేకపోతే కారణం ఏంటి, ఎందుకని మీరు అనుకుంటున్నారనే చెప్పాలి. ఆర్ఎస్పీ సార్ పక్కా సిర్పూర్లోనే పోటీ చేయాలి అంటూ మహేష్ కోసరి 3123 కామెంట్ చేస్తున్నారు. ఆర్ఎస్పీకి అయోమయమే ఇక అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. బీఆర్ఎస్లో ఫస్ట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వచ్చి తిక్కోడైనడు అంటూ కామెంట్ చేస్తున్నారు. సంధ్యపోగు మహేష్ బాబు కామెంట్ చేస్తున్నారు. అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇక్కడ పిచ్చోడయ్యాడు అంటూ ఆ కోణంలో కామెంట్ చేస్తున్నారు మహేష్ బాబు. అలాగే ఈ మాట నేను మాట్లాడలేను, తెలంగాణ టైగర్ కామెంట్ చేస్తున్నారు. ఆయన కొంచెం ఘాటుగా కామెంట్ చేశారు. కేసీఆర్ ఫ్యామిలీని పొట్టు తిట్టారు ఒకప్పుడు ఆర్ఎస్ అంటూ ఆయన చేస్తున్నటువంటి కామెంట్ అది.
ఓన్లీ కేకే సార్ అంటూ ఆదాన్ సిద్దికి కామెంట్ చేస్తున్నారు. జై ఆర్ఎస్పి సార్ అంటూ తిక్కన్న కామెంట్ చేస్తున్నారు. అలాగే బీఆర్ఎస్లో మిగిలేది ఆ నలుగురే, ఆలే నరేంద్ర, విజయశాంతి ఇంకా చాలామందిని బయటికి పంపారు, దొంగల అహంకారం కాళ్ళు మొక్కలేదు అంటూ కామెంట్ చేస్తున్నారు వెంకటరెడ్డి చెరుకుపల్లి. అలాగే పక్కా కోనేరు కోనప్ప గారికే టికెట్ అంటూ రాజ్ కుమార్ కామెంట్ చేస్తున్నారు. ఆర్ఎస్పి సార్ హీరో అంటూ ఆర్ఎస్పి సూపర్ హీరో అంటూ కామెంట్ చేస్తున్నారు అక్షయ్. ఓకే రైట్, వి డోంట్ నీడ్ ఆర్ఎస్పి ఇన్ అంటూ కామెంట్ చేస్తున్నారు. సిద్దికి కామెంట్ చేస్తున్నారు. ఒకసారి నేను కోనేరు కోనప్ప గారికి కాల్ చేసి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఆయనతో ఒకసారి మనం మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఆర్టీవీ స్టూడియోలోనే ఉన్నాను ఇప్పుడు, నేను డైరెక్ట్గా ఆయనకి కాల్ చేయబోతున్నాను. ఐ విల్ ట్రై టు కాల్ హిమ్ వన్స్. ఏమంటారు మరి చేరికకి సంబంధించి అనేది ఒకసారి ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1 సెకండ్, కాల్ రింగ్ అవుతుంది. కోనప్ప గారు ఏం చెప్తారు మరి? ఆర్ఎస్ ప్రవీణ్ గారిని లేదంటే కోనప్ప గారిని కూర్చోబెట్టి మాట్లాడారు అంటున్నారు. యా, హలో కోనప్ప గారు, నమస్తే అండి. నా పేరు నందు అండి, నేను ఆర్టీవీ యాంకర్ని. స్టూడియోలో ఉండి లైవ్లో ఉండి మీకు కాల్ చేశాను. ఒకసారి మాట్లాడచ్చా? యా, మీరు బీఆర్ఎస్కి ఇప్పుడు వచ్చారు కదా, తిరిగి వచ్చారు కదా, దాని గురించే పెద్ద డిస్కషన్ నడుస్తోంది. సో ఇప్పుడు అంటే ఇక్కడ చాలామంది, మీరు అసలు బీఆర్ఎస్కి ఎందుకు వచ్చారు తిరిగి? అధికార పార్టీని వదిలి బీఆర్ఎస్కి రావడం అనేది చాలామందికి అర్థం కావడం లేదు ఎందుకు వచ్చారు అనేది. సో ఎందుకు వచ్చారని మీరు చెప్తారు? ఎందుకు వచ్చామంటే అధికార పార్టీకి పోయిన తర్వాత మేము ఏదైతే పనులు చేయమన్నామో పనులు చేయలేదు. రెండోది అక్కడ వ్యక్తిగతంగా